రీసెంట్గా ఈ షర్మిల విషయంలో అలాగే విజయమ్మ గారి విషయంలో అంటే వర్రా రవీందర్ రెడ్డి జగన్కి అత్యంత సన్నిహితుడు, ఆయన అరెస్ట్ కూడా చేశారు కదా సార్. అంటే తల్లిని చెల్లిని తిడుతూ ఉంటే నీ పక్కనున్న వాడే తిడుతూ ఉంటే మీరు పట్టించుకోరా అని చెప్పేసి అసెంబ్లీలోనే చర్చ జరిగింది సార్. దానికి సంబంధించి కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. అంటే షర్మిలను గతంలో బాలకృష్ణ చాలా అసభ్యంగా మాట్లాడారు, ఏదో పోస్టులు పెట్టించారు, ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ ఏవో చేశారు సారీ జగన్మోహన్ రెడ్డి బైట్ ఆన్ బాలకృష్ణ. నా చెల్లెల మీద షర్మిల మీద ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఈయన బావమరిది బాలకృష్ణ లోకేష్ మామ ఈయన సొంత టవర్ ఎన్బీకే బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా? పోలీసులు హైదరాబాదులో పోలీసులు దర్యాప్తులో ఇది తేలలేదా? ఇంతెందుకు ఇదే షర్మిలమ్మని అప్పుడే చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి, చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఇటువంటి తప్పుడు ప్రచారం గురించి ఏమనిందో ఒకసారి అది కూడా విందాం. ఒకసారి దుష్ప్రచారం జరిగిందని ఐపీ అడ్రస్లను బట్టి పోలీసులు చెప్తున్నారు. బాలకృష్ణ గారి బిల్డింగ్ నుండి జరిగింది ఒకటైతే ఈ సైట్లన్నీ, ఈ వెబ్సైట్ అయినా యూట్యూబ్ అయినా ఈ సైట్లన్నీ ప్రో టీడీపీ అంటే టీడీపీని ప్రమోట్ చేసేది, ప్రత్యర్థుల్ని కించపరిచేది. నా చెల్లెల మీద రైట్ సార్. షర్మిల జగనన్న వదిన బాణంలా ఉన్నప్పుడు చేసిన ఆరోపణలు అనుకుంటా ఇప్పుడు అయితే చేయట్లేదు, గతంలో చేశారు అన్నది జగన్మోహన్ రెడ్డి ఆరోపణ. అదంతా వాస్తవమే కదా, షర్మిల అన్నది నిజమే కదా. అప్పుడు ఇలా నేను అనేది అది ఇప్పుడు రాజకీయంగా ఉన్న సంబంధాలను బట్టి వ్యక్తిగత అంశాలు ముందుకు వస్తున్నాయి. అంటే రాజకీయంగా మనకు అనుకూలమైతే ఒక రకంగా, రాజకీయంగా వ్యతిరేకమైతే ఒక రకంగా. నా స్టాండ్ మొదటి నుంచి ఒకటి, ఎవరిని వ్యక్తిగతంగా అబ్యూజివ్గా మాట్లాడినది నేరమే. అందులో రాజకీయాలు ఏమున్నది, పర్సనల్. ఇప్పుడు జగన్ షర్మిల మధ్య విభేదాలను తెలుగుదేశం వాడుకుంటుంది కనుక గతంలో షర్మిలనే తెలుగుదేశం పైన చేసిన ఆరోపణలను ఆయన ఇప్పుడు జగన్ పైన పెడుతున్నాడు. దీనికి అది షర్మిలన్న మాటలే కదా మనం విన్నది. దానికి ఇప్పుడు టీడీపీ ఏం సమాధానం చెప్తుంది, నందమూరి బాలకృష్ణ ఏం సమాధానం చెప్తాడు? రేపు షర్మిల జగన్ మళ్ళీ కలిశారనుకోండి, అప్పుడు మళ్ళీ షర్మిల మీద మళ్ళీ అటాక్ మొదలు పెడతారు. అందువల్ల రాజకీయ నాయకుల స్వభావాలు ఎట్లుంటున్నాయంటే మాకు మద్దతు ఇస్తే ఒక రకం, మాకు ఉపయోగపడితే ఒక రకం, మాకు ఉపయోగపడకపోతే వాళ్ళ రంగా చెప్తాం. ఇది ఒక ధోరణి, మంచి ధోరణి కాదు. పర్సనల్ వ్యవహారాలకు పాలిటిక్స్ సంబంధం లేదు. ప్రజలకు జీవితాలకు సంబంధించిన వరకు చర్చించుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బోలెడు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు వదిలేసి కుటుంబ తగాదాల గురించి గొడవ పెట్టుకుంటే వచ్చే ప్రయోజనం ఏమైనా రాష్ట్రానికి ఉంటుందా? రైట్ సార్. ఇక ఇవాళ అసెంబ్లీ చివరి రోజు సమావేశాలు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కూడా ఎన్నిక జరగబోతోంది సార్. ఏకగ్రీవం అనుకున్నారు కానీ కూటమి నుంచి భీమవరం ఎమ్మెల్యే